మమ్మీ అమ్మ విను చెప్పు. అది నేను వద్దొద్దంటున్నా ఫ్రెండ్స్ గోవాకి టికెట్స్ బుక్ చేశారు మా. అట్లెట్లా వేస్తారు? ఒకసారి పోకుండా ఉండు, వాళ్ళకి బుద్ధి వచ్చి నెక్స్ట్ టైం ఇంకెప్పుడు అట్లా చేయరు. మమ్మీ ఫీల్ అవుతారు మమ్మీ వెళ్ళకపోతే, బాగోదు. సరే ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు కదా వెళ్దామని, మరి నేను ఎందుకు అడుగుతావు? అసలు నా మాటకి ఎవరు విలువిస్తున్నారని ఇంట్లో? విలువ లేనప్పుడు అడగడం ఎందుకు? మొన్న మీ డాడీకి ఆ మార్కెట్లో వద్దండి ఆ పక్కనున్న ఆయన దగ్గర నుంచి తీసుకొని రండి అని చెప్పా, ఆయన విన్నాడా? లేదు. మీ తమ్ముడికి బైక్ వద్దు నాన్న అని చెప్పా, విన్నాడా? కొనుక్కున్నాడు. సో ఎందుకు అడుగుతారు నన్ను విననప్పుడు? ఏదో అడగాలని చెప్పి అడగద్దండి నన్ను, ఓకేనా? మీ ఇష్టం మా. ప్లీజ్ మా. ఇప్పుడు నేను వద్దంటే మాత్రం వెళ్ళడం మానేస్తావా ఏంటి? లేదుగా, వెళ్ళు. ఇప్పుడు ఇది వెళ్ళవనా వెళ్ళొద్దనా? సో కన్ఫ్యూజింగ్ నో. ఏ జాను పైకి రా. బా ఉండు మా, వస్తున్నా. ఆడుతున్నావు కదా అక్క. నువ్వు సరిగ్గా ఆడట్లే, నా బ్యాట్ నాకు ఇచ్చే. ఉండ్రా, నెక్స్ట్ హెలికాప్టర్ షాట్ కొడతా చూడు. హెలికాప్టర్ లేదు, ఏరోప్లేన్ లేదు, రా పైకి. మా నువ్వు ఉంటావా? అవునవును, చిన్న పిల్లవు నువ్వు ఇంకా ఆడుకోవడానికి. గాడిదలాగైనావు, రా తొందరగా పైకి. జాను షాపింగ్కి వెళ్దామా? షాపింగే లేదు మా, నేను ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నా. జాను నాకు పానీపూరి తినాలనుందే, వెళ్ళి తినొద్దామా? నేను ఫ్రెండ్ వాళ్ళు తినేసినా మమ్మీ. జాను జాను చెప్పమ్మీ, ఈరోజు ఆంటీ వాళ్ళు వస్తున్నారు, రాత్రి ఇంట్లోనే ఉండవు. ఆహా లేదు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మమ్మీ ఏందే బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? మాతో ఎందుకమ్మా, నువ్వు మీ ఫ్రెండ్స్తోనే పో. నీకు మాకంటే వాళ్ళే ఇంపార్టెంట్ కదా. నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాని చేసింది ఎవరు? మీ ఫ్రెండ్సే, వాళ్ళతోనే ఊరేగు. బా తల నొప్పి, తల బద్దలైపోతుంది నాకు అసలు. ఈ టాబ్లెట్ ఎక్కడుంది? అమ్మయ్యా. జాను నా బంగారం కదా, కొంచెం నీళ్లు తీసుకొని రా నానా ప్లీజ్. మా ఒక్క నిమిషం మా, ఒక మెయిల్ ఎత్తుకుతున్నా, ఇప్పుడే ఫార్వర్డ్ చేయాలి. ప్లీజ్ 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 పో పో పో. తలనొస్తుందానా నాకు. మమ్మీ 1 minute మమ్మీ, ఇప్పుడే ఫార్వర్డ్ చేయాలి నేను. అది ఒక్క నిమిషం ఉండి తెస్తున్నా, ఒక్క నిమిషం ఉండు. వద్దులే, నువ్వు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నట్టున్నావు. మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కాదు మా, నేను తెచ్చుకుంటా. నీకు అమ్మ కంటే అవే ఇంపార్టెంట్. నేను అమ్మయ్య అందరూ పడుకున్నారు. ఎంత టైము ఇప్పుడు వచ్చేది? సారీ మా. అయినా నీకు ఇది ఇల్లులాగా ఫీల్ అవ్వట్లేదు నువ్వు. ఇది ఒక లాడ్జ్ నీకు. ఎప్పుడు పడితే అప్పుడు రా, ఎప్పుడు పడితే అప్పుడు పో, నీ ఇష్టం. అట్లా కాదు మమ్మీ, నేను కార్తీక్ వాళ్ళకి చెప్తూనే ఉన్నాను కేక్ కటింగ్ వరకు ఉండి దాని తర్వాత వెళ్ళిపోమంటే. కార్తీక్ ఏం చెప్పాడు ఏంటో, నువ్వు ఏం చెప్తే అది నమ్ముతాం మేము, అంతే కదా. అయినా నీకు ఇప్పుడు అర్థం కాదు, ఏదో ఒక రోజు నీకు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. చాలా సంతోషంగా ఉంది అది. అసలు చిన్నదానికి అప్పుడే పెళ్ళంటే. నేను 3 రోజుల ముందే వచ్చేస్తాను, ఓకేనా? పెళ్ళంటే ఫస్ట్ ఉంటుంది మా అమ్మ. అబ్బే మాకు పెళ్ళిళ్ళు లాంటివి చేసుకునే ఉద్దేశాలేం లేవదినా, అంతే. మేము ఇలానే ఉండిపోతాం ఏనన్నా, అంతే కదా. తిప్పి తిప్పి నా దగ్గరికే తీసుకొస్తారు. ఛే, వాలెట్ ఎక్కడ పెట్టాను? ఏందే మళ్ళా షాపింగ్ చేసినావా? బామ్మా అప్పుడప్పుడే కదా. శాలరీలు వచ్చిన వెంటనే ఎవరన్నా ఎఫ్డీలో ఆర్డీలో చేసుకుంటారు, షాపింగులు కాదు. అయినా మనకు ముత్తాతల ఆస్తులు చాలా ఉన్నాయి కదా, అందుకని ఖర్చు పెడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు. అయినా నీ డబ్బులు నాకెందుకులే.